ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలకు విజయవాడ ప్రసిద్ధి చెందేలా విజయవాడ ఉత్సవ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. హైదరాబాద్లోని పాత బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రోడ్డు వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలకు విజయవాడ ప్రసిద్ధి చెందేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలోని వాణిజ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను గత రాత్రి ముఖ్యమంత్రి సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరే కాకుండా విజయవాడ కూడా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 6 చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారు. కళారూపాల్ని, ఈవెంట్లని అద్భుతంగా చేశారు. కాగా అంతకుముందు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వేల మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్నివాల్లో 3,000 మంది కళాకారులతో సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు. కార్నివాల్లో చేపట్టిన డప్పు ర్యాలీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సడలింపులపై అవగాహన కార్యక్రమాలు, ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు రాజధాని అమరావతి నిర్మాణాల పురోగతి, విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 పైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో 4 కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గుంటూరు, చిత్తూరు, కుప్పంలతో పాటు పలాసలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. పలాసకు కేంద్రీయ విద్యాలయం కేటాయింపు ద్వారా శ్రీకాకుళం జిల్లా వాసుల కల సాకారం కానుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, శ్రీకాకుళం ప్రజలు ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు సాకారమైంది. కేంద్ర కేబినెట్ లో పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఉద్యోగులు ఉన్నారు, రైల్వేస్ లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేడు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా నేడు ఆంధ్రప్రదేశ్ లో మన పలాసతో పాటు గుంటూరు, చిత్తూరు, కుప్పం ప్రాంతంలో కూడా మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది. అలాగే పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి సహకారం అందించినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లోని పాత బస్తీ, ఫలక్నుమా ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రోడ్డు వంతెన ఆర్ఓబీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 5 కోట్ల రూపాయలతో 4 వరుసల్లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఈ ఆర్ఓబీని నిర్మించింది. పాత ఆర్ఓబీని పునరుద్ధరించడంతో పాటు దానికి సమాంతరంగా మరో ఆర్ఓబీని నిర్మించడంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి 2,789 కోట్ల రూపాయల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూలు నమోదయ్యాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లలో 4.19% వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. రాష్ట్ర జీఎస్టీ, ఎస్జీఎస్టీ రాబడిలోనూ 8.28% వృద్ధి నమోదైందని తెలిపింది. పన్ను వసూల్లో కృత్రిమ మేధ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ వంటి విధానాలను అమలు చేస్తున్నామని వాణిజ్య పన్నుల శాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఇక రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అనగా శ్రీకాకుళం, పార్వతీపురమన్యంలో పడే అవకాశం ఉన్నది. మరియు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. అలాగే తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోనూ రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు, ఈదురుగాలులు, ఆకస్మిక వరదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరదలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా గత సాయంత్రం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. పండితులు యాగశాలలో అమ్మవారి పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలియజేస్తూ, ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది. 13,80,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అన్నప్రసాదం దాదాపుగా 2,90,000 మంది పై వరకు ఈ అన్నప్రసాద వితరణ జరిగింది. లడ్డూ ప్రసాదం కౌంటర్లలో గాని ఉచిత లడ్డూ ప్రసాదం భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరోవైపు దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగ సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చేపట్టవలసిన చర్యలపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి మంత్రి నిన్న శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సెలవులు ముగియగానే ప్రయాణికులు హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారని, వారికి ఇబ్బందులు కలగకుండా ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని అన్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు క్రికెట్ సిరీస్ నిన్న ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలకు విజయవాడ ప్రసిద్ధి చెందేలా విజయవాడ ఉత్సవం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. హైదరాబాద్లోని పాత బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రోడ్డు వంతెనను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.